భూమి, శారద ఇద్దరు కూడా ఇక హాస్పిటల్‌కి వస్తారు. హాస్పిటల్‌లో కృష్ణప్రసాద్‌కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. శారద, భూమి ఇద్దరు కూడా ఐసీయూలో ఉన్న కృష్ణప్రసాద్‌ని చూసి చాలా బాధపడిపోతూ ఉంటారు. భూమి శారదను ఓదారుస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఇక్కడ ఉన్నది మీ మామయ్య అయితే మరి అక్కడ ఉన్నది ఎవరు అని భూమిని శారద అడుగుతూ ఉంటుంది. అదే అత్తయ్య, నాకు అర్థం కావట్లేదు అని భూమి అంటూ ఉంటుంది. ఇంతలో నర్స్ అక్కడికి వచ్చి మీరేనా ఆ పేషెంట్ తరపు బంధువులు అని అడుగుతూ ఉంటే అవును మేమే అని భూమి చెప్పేసరికి డాక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు అని నర్స్ చెప్తూ ఉంటుంది. భూమి, శారద ఇద్దరు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇక డాక్టర్ కృష్ణప్రసాద్ని కాపాడిన వ్యక్తిని చూపిస్తూ ఇతనే మీ మామయ్యను కాపాడింది అని డాక్టర్ అంటూ ఉంటాడు. చాలా సాహసం చేసి మీ మామయ్యను రక్షించారు. వీళ్ళు కానీ సమయానికి తీసుకురాకపోయి ఉంటే ఆయన మీకు దక్కేవాడు కాదు. ఆయన గుండెల్లో బుల్లెట్ కూడా దిగింది అని డాక్టర్ అంతా కూడా చెప్పేసరికి భూమి, శారద వాళ్ళు షాక్ అయిపోతూ ఉంటారు. కృష్ణప్రసాద్ని కాపాడిన వ్యక్తికి ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఇక భూమి శారదతో ఇలా అంటూ ఉంటుంది. మన మామయ్య గురించి ఎవరికి కూడా చెప్పొద్దు అత్తయ్య. ఆయన గుండెల్లో బుల్లెట్ దిగింది అంటే ఎవరు చేశారో ఇదంతా కూడా మనం తెలుసుకోవాలి. మామయ్య బతికే ఉన్నాడు అనే నిజం బయటికి వస్తే ఆయన్ని ఎవరు చంపాలనుకున్నారో కూడా మనకు తెలీదు. అందుకనే మన మామయ్య గురించి ఎవరికి కూడా చెప్పొద్దు అని భూమి శారదతో చెప్తూ ఉంటే శారద అలాగే అని అంటూ ఉంటుంది. ఇక మరి భూమి, శారద కృష్ణప్రసాద్ను అడ్డు పెట్టుకుని అపూర్వతో ఎలా ఆటాడుకుంటారు, ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం. వీడియోని తప్పకుండా లైక్ చేయండి.